చీలకపోవచ్చు, మళ్ళీ కలుస్తారేమో కూడా. అంతేనా? ఎందుకంటే అది కప్పల తక్కెడ లాంటిది అది. ఉమ్, ఇంకోటి పీతల బుట్ట, ఉమ్, రెండిటికి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఉమ్, ఉమ్, ఊరుకురికినే ఎగిరి దూకుతుంటారు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. కప్పల తక్కెడ. ఉమ్. పీతల బుట్ట ఎందుకంటే ఎదురోళ్ళ కాళ్ళు లాగుతూ ఉంటారు. అంతే, పీతల పైకి బుట్టకి ఎక్కుతుంటే పైన ఒకటి- మూత పెట్టరంట. అవును, అవును, ఎందుకంటే పీతలు ఒకదానికి ఒకటి కాళ్ళు లాక్కుంటూ ఉంటుంటాయి కదా. అవును. అట్లాగే వాళ్ళందరూ అదే, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి ఒక స్వార్థం ఏంటంటే సింగిల్గా మరొక జాతీయ పార్టీ తయారు కాకూడదు, అవును. అది దాని ఉద్దేశం. ఉమ్, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు కూడా ముందుకు వచ్చింది. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా పుట్టింది? అవును. అప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టింది, అవును. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టింది. ఉమ్. దాని సిద్ధాంతమే కాంగ్రెస్కి వ్యతిరేకత అయినప్పుడు దాంతో పొత్తు ఏంది ఇంకా? ఒక రకంగా కాంగ్రెస్ సీట్లు కొడుతుంది అది. బీజేపీ ఏం కొట్టలేదు కదా. వీళ్ళు ఈ రెండు అవును, కూడా రెండు కాంగ్రెస్ కాంగ్రెస్గా కొడుతోంది. అవును. రెండవది, అసలు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్లోనే ఎదిగి ఉమ్, ప్రతిపక్ష నాయకురాలైనటువంటి మమతా బెనర్జీ ఉమ్, ఆ కాంగ్రెస్ పార్టీనే తీల్చేసేసి ఉమ్. తన పార్టీగా పెట్టేసేసుకుంది, తృణమూల్ కాంగ్రెస్ అని తృణమూల్ పెట్టుకుంటే. కాంగ్రెస్, అవును. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ